మావా మీలో ఎంతమందికి పాలోలిగా లేదా పాలపూరి తెలుసు? సో వీడియో అయితే లాస్ట్ వరకు చూసే మామ అయితే ఎట్లా చేసుకోవాలో చెప్పేసా. మనమైతే ముందుగా పూరీలు మాదిరి చేసుకోవాలన్నమాట, సాల్ట్ లేకుండా. సో అది పక్కన పెట్టుకొని కొబ్బరి తురుము చేసుకోండి, గసగసాలు వేసుకొని. ఇంకా తర్వాత మనం ఆల్రెడీ ముందుగా పూరీలాగా చేసుకునే వాటిని సేమ్ పూరీలాగానే రుద్దుకొని వాటిని నూనెలో ఫ్రై చేసేసుకోండి మామ. సారీ మామ, నేనైతే ఫుల్ క్లిప్స్ తీసుకోలేదు, అందుకే నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా, ఎక్కువ చెప్తారా. సో ఇంకా మనం అన్ని పూరీలు ఫ్రై చేసుకున్నాక వాటికి సరిపడని పాలు తీసుకొని పాలలో షుగర్ వేసుకొని మరగబెట్టుకోవాలా. సో ఈ మరుగుతుండే ప్రాసెస్లో మనమైతే ముందుగా చేసుకున్న కొబ్బరి తురుము గసగసాలు వేసేసుకొని కాసేపు పెట్టుకొని పూరిని దీంతో నానబెట్టాలన్నమాట, ఒక 10 to 15 minutes. ఇంకా డిష్ అయితే రెడీ అయిపోతుంది. అప్పుడే తినమాకండి మామ, ఒక నైట్ అంతా దీన్ని సోక్లో పెట్టేసి అట్లనే మార్నింగ్ తింటే హైలైట్ ఉంటుంది అనమాట టేస్ట్ మాత్రము. మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ చేసి పెడతానింది మాకు, ఇది మా ఫేవరెట్ డిష్. ఇప్పుడైతే మా అత్త చేసింది మా కోసం పండగ అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ మా బామ్మడి దగ్గర తిన్నాడు, అదే సూపర్ ఉంది అంటాడు. మనమైతే తుత్తర ఆగలేం కదా, సో చేసి నైటే టేస్ట్ చేసిన, నాకైతే హైలైట్ అనిపించింది మామ. సో మీలో ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి, అట్లనే మీరు కూడా ట్రై చేయండి మామ. ఉంటాను.